హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్వాతిరాజు వ్లాగ్స్. ఈరోజు ఉదయాన్నే నేనైతే లేచి పనంతా చేసుకొని, ఇలా ముగ్గు వేసుకుంటున్నాను చూడండి. ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను. తర్వాత ఒక కప్పు టీ అయితే పెట్టేసుకున్నాను. పాలు కాగేసరికి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ కల్లాపి చల్లే వీడియో కూడా తీశాను కానీ, చాలా చీకటిగా ఉందండి. వీడియో అయితే సరిగా రాలేదు. టీ అయ్యేలోపు నేనైతే రైస్ కడిగి రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. ఈరోజు మళ్ళీ మా ఆయన తోటకూర అయితే తీసుకొచ్చాడు. దాన్నంతా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతలోపు టీ అయితే రెడీ అయింది. ఇక్కడ బిస్కెట్‌తో పాటు టీ కూడా తాగేస్తున్నాను. నేనైతే తోటకూరలోకి ఒక వెల్లుల్లి రెబ్బను ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటాను. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఈరోజు నేనైతే తోటకూర కర్రీ రెడీ చేస్తున్నాను. ఎలాగో మీరు కూడా చూసేయండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా కలుపుతున్నాను. ఈలోపు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా రెడీ చేస్తున్నానండి. నేను కాస్త వెరైటీగా ఉప్మా చేస్తాను. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు కర్రీకి వేగిన దాంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకున్నాను. తర్వాత పసుపు కూడా వేసుకున్నాను. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పక్క రవ్వ కూడా వేగుతూ ఉందండి. చూసారా? ఇలా తోటకూర అంతా దగ్గరికి అయిన తర్వాత దానిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా వేసుకోవాలి. టమాటో కూడా మొత్తం మగ్గిపోవాలండి. మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఈలోపు మా పిల్లలైతే బ్రష్ చేసుకొని స్నానం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకైతే వాటర్ అయితే పోసేస్తున్నాను. ఈలోపు టమాటా కూడా మగ్గిపోయింది. చూడండి. దీనిలో కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. అది మగ్గేలోపు ఉప్మాకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక దానిలో పల్లీలు, శనగపప్పు వేయించుకుంటున్నాను. అవి పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దానిలో ఆవాలు, జీలకర్ర, తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. ఈలోపు కర్రీ కూడా మగ్గిపోయింది చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉప్మాలో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం. క్యారెట్ గానీ, ఆలు గానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత దీనిలో తగినన్ని వాటర్ పోసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మరిగిన తర్వాత దానిలో రవ్వ కూడా వేస్తున్నాను. మనకు తగినంత రవ్వ వేసుకోవాలి. బాగా పొడి పొడిగా కావాలనుకుంటే పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పును కూడా దానిలో వేసుకొని బాగా ఉడకనిద్దాం. ఇలా గనక వేసుకుంటే పల్లీలు కానీ, శనగపప్పు కానీ క్రంచీగా మనకు నోటికి తగులుతూ ఉంటాయండి. లేదంటే కాస్త మెత్తగా అవుతాయి. మా పిల్లలు ఇలా క్రంచీగా ఉంటేనే తింటారు. చూసారా? ఉప్మాను కూడా హాట్ బాక్స్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాం. చూసారు కదండీ! 3 బాక్సులైతే పెట్టేశాను. కానీ మా చిన్నోడొక్కడే బడికైతే తయారైపోయాడు. వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా వేస్తున్నాను. ఇంతకీ మా పెద్ద అబ్బాయికి ఏమైంది అనుకుంటున్నారా? మా పెద్ద అబ్బాయికైతే సడెన్‌గా బాగా స్టమక్ పెయిన్ అయితే వచ్చేసింది. అందుకే మా పెద్ద అబ్బాయి అయితే ఈరోజు స్కూల్‌కైతే వెళ్ళలేదండి. తనైతే పడుకొని ఉండిపోయాడు. నేనైతే ఇక్కడ చూసారా అంట్లు కూడా తోమేస్తున్నాను. మా ఆయనకు టీ కూడా పెట్టేశాను. ఇంతలోపు మా చిన్నోని ఆటో కూడా వచ్చేసింది. వాడైతే వెళ్ళిపోతున్నాడు స్కూల్‌కి. మా పెద్దబ్బాయి ఇంకా పడుకొనే ఉన్నాడు చూడండి. నేనైతే ఒక కప్పు టీ తాగేసి పేపర్ చదివేస్తున్నాను. స్నానం చేసుకొని పూజకైతే రెడీ అయిపోయాను. నేనైతే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని ఇలా పూజ చేయనండి. నాకు నచ్చినట్టుగా చాలా సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి నా వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా అబ్బాయి అయితే మళ్ళీ పడుకొని పోయాడండి. నేనైతే
చీరకు ఫాల్ వేసుకుంటున్నాను ఇక్కడ. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్.